హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఇంకొక లీనియర్ రిగ్రెషన్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనం ఐస్ క్రీమ్ సెల్లింగ్ డేటా సెట్ని మనం వాడుతున్నాము. ఇందులో ఒక ఫీచర్ వచ్చేసి టెంపరేచర్, అండ్ ఈ టెంపరేచర్ని బేస్ చేసుకొని మనం ఐస్ క్రీమ్ ఎన్ని సేల్స్ అవుతున్నాయా అన్నది ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఇది మన మెయిన్ టాస్క్. సో ఎలా చేస్తున్నామో కోడ్ ద్వారా ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ మనం అన్ని రిక్వైర్డ్ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత ఈ పర్టికులర్ ఐస్ క్రీమ్ సెల్లింగ్ డేటాని pandas.read.csv ద్వారా లోడ్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత df.head అనేది ఏం చేస్తుంది, జస్ట్ మనకి టాప్ 5 rows చూపించింది. అంటే డేటా ఎలా ఉంది అని చెప్పి శాంపుల్గా చూడాలనుకుంటే ఈ df.head అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఎప్పుడు చేసే ప్రాసెస్సే ఫస్ట్ ఎక్స్లో మనం ఇన్పుట్ కాలమ్స్ని పెట్టుకుంటాము. ఇక్కడ టెంపరేచర్ అనేది ఒక్కటే మనకి ఇన్పుట్ కాలమ్ కాబట్టి ఎక్స్లోని మనం అన్ని రోస్, దీని మీనింగ్ ఏంటంటే అన్ని రోస్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఓన్లీ ఫస్ట్ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటాం అంటే టెంపరేచర్ కాలమ్. సో టెంపరేచర్ కాలమ్ని మనం ఎక్స్లో పెడుతున్నాము, వెరాస్ ఐస్ క్రీమ్ సేల్స్ కాలమ్ని వైలో పెడుతున్నాం అనమాట. ఇప్పుడు చూసుకుంటే మీకు ఎక్స్ తాలూకా షేప్ 49,1 అంటే మన డేటా సెట్లో మొత్తం 49 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఆ 49 పాయింట్స్ తాలూకా టెంపరేచర్ వాల్యూస్ ఈ ఎక్స్లో స్టోర్ చేసుకొని ఉంచామన్నమాట. అండ్ మీరు ఎక్స్ని ప్రింట్ చేస్తే ఆ కరస్పాండింగ్ టెంపరేచర్ వాల్యూస్ ఇవన్నమాట. అండ్ సిమిలర్లీ ఇప్పుడు వైని చూసుకుంటే ఈ ప్రతి ఎక్స్కి కరస్పాండింగ్ వై ఉండిద్ది కదా, అంటే ఈ పర్టికులర్ టెంపరేచర్లో ఇన్ని సేల్స్ అయ్యాయి, ఈ పర్టికులర్ టెంపరేచర్లో ఇన్ని సేల్స్ అయ్యాయి అని చెప్పేసి మనకి డేటా ఉండిద్దిగా. ఆ పర్టికులర్ డేటా ఈ CSV ఫైల్లో ఉంది. సో వాటి కరస్పాండింగ్ అవుట్పుట్స్ అన్ని వైలో మనం సేవ్ చేసుకున్నాము. ఇవి ప్రతి ఇన్పుట్కి కరస్పాండింగ్ అవుట్పుట్స్ అనమాట. ఓకే. అండ్ మనం ఎప్పుడు చేసే ప్రాసెస్ ఫస్ట్ మన దగ్గర డేటా ఉంది, ఆ డేటాని మనం స్ప్లిట్ చేయాలి. సో ట్రైనింగ్ డేటా కింద ఇంకా టెస్టింగ్ డేటా కింద స్ప్లిట్ చేయాలి. చేసిన తర్వాత మనం ట్రైనింగ్ డేటాని మోడల్ చూపించి మొత్తం నేర్చుకోమని చెప్తాం అనమాట. ఎప్పుడైతే మోడల్ పూర్తిగా నేర్చుకున్నాను అని చెప్పేసి మనతో అంటుందో అప్పుడు మనం టెస్టింగ్ డేటా మీద టెస్ట్ చేస్తాం. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. సో దానికోసం స్ప్లిట్ చేయడం కోసం మనం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనే మెథడ్ని వాడుతున్నాము. ఇక్కడ ఎక్స్ అంటే ఇన్పుట్ని అవుట్పుట్ని ఇండివిజువల్గా మనం పాస్ చేయాలి. అందుకే మనం ఇలాగా ముందుగా ఎక్స్ వైని స్ప్లిట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఎక్స్లో మనకి టెంపరేచర్ ఉండిద్ది, ఆ కాలమ్ వాల్యూస్ పంపిస్తున్నాము. అండ్ ఇంకా వైలో మనకి కరస్పాండింగ్ అవుట్పుట్ ఉండిద్ది, ఆ అవుట్పుట్ వాల్యూస్ కూడా పంపిస్తున్నాము. ఆ తర్వాత టెస్ట్ సైజ్ అనేది 0.25 ఇస్తున్నాము. దాని మీనింగ్ ఏంటంటే 25% ఆఫ్ ద డేటా పాయింట్స్ ఈ టెస్టింగ్ డేటా సెట్లో ఉంటాయి, రిమైనింగ్ 75% ట్రైనింగ్ డేటా సెట్లో ఉంటాయి. అండ్ ఈ స్ప్లిట్టింగ్ ఎలా జరుగుద్ది, కంప్లీట్గా ర్యాండమ్గా జరుగుద్ది అనమాట. అండ్ ఇక్కడ ర్యాండమ్ స్టేట్ ఎందుకు ఇస్తున్నాము, ఎందుకంటే ఇది లెట్సే ఈ నోట్బుక్ మనం ఇప్పుడు రన్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు రన్ చేసేటప్పుడు ఒక స్ప్లిట్టింగ్ జరుగుతుంది. ఈ ర్యాండమ్ స్టేట్ ఇవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ టైం రన్ చేసేటప్పుడు ఇంకో రకంగా స్ప్లిట్టింగ్ జరుగుతుంది. మనకి ఎప్పుడు ఒకే రకంగా స్ప్లిట్టింగ్ జరగాలనుకుంటే అప్పుడు మనం ర్యాండమ్ స్టేట్ వాడుకోవాలన్నమాట. సో అర్థమయ్యే విధంగా ఒకసారి రాసి చూపిస్తాను. ఫర్ సపోజ్ డి ఉంది మన దగ్గర. డి అనేది డేటా సెట్ అనుకుందాం. ఈ డేటా సెట్లో 10 పాయింట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ 10 పాయింట్స్ని మనం 70 ఇంకా 30% కింద స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే డి ట్రైన్లో 77 పాయింట్స్. సో డి ట్రైన్లో 7 పాయింట్స్ ఉంటాయి, ఎందుకంటే 10లో 70% అంటే 7 పాయింట్స్ కాదు, అందుకే డి ట్రైన్లో 7 పాయింట్స్, డి టెస్ట్లో 3 పాయింట్స్ ఉంటాయి. అండ్ ఈ పాయింట్స్ అనేవి ఎలా స్ప్లిట్ అవుతాయి, కంప్లీట్గా ర్యాండమ్గా స్ప్లిట్ అవుతాయి. సో ర్యాండమ్ పాయింట్స్ తీసుకుందాము. 1 4 8 10 3 2 7 1 2 3 4 5 6 7. ఈ 7 పాయింట్స్ మనం ఫర్ సపోజ్ డి ట్రైన్లో ఉన్నాయి అనుకుందాం. అండ్ రిమైనింగ్ పాయింట్స్ 5 6 9, ఈ 3 పాయింట్స్ మనకి డి టెస్ట్లో ఇనిషియల్ స్ప్లిట్లో వచ్చాయి. నెక్స్ట్ టైం ఇదే నోట్బుక్ మళ్ళీ రన్ చేస్తున్నప్పుడు ఈ స్ప్లిట్టింగ్ మారిపోయింది, ర్యాండమ్ స్టేట్ అనేది ఇవ్వకపోతే. ర్యాండమ్ స్టేట్ ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా ఇదే స్ప్లిట్టింగ్ జరుగుతుంది అనమాట. ఇలాగ మీకు ఎప్పుడైతే స్ప్లిట్టింగ్ ఎప్పుడు ఒకేలా జరగాలనుకుంటారో అప్పుడు ర్యాండమ్ స్టేట్ అనేది వాడుకోవాలన్నమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. సో అలా స్ప్లిట్ చేసిన తర్వాత ఎక్స్ట్రైన్లో నాకు 36 పాయింట్స్ ఉన్నాయి, అండ్ ఎక్స్ టెస్ట్లో 13 పాయింట్స్ ఉన్నాయి. అంటే ట్రైనింగ్ డేటా సెట్లో 36 పాయింట్స్, టెస్టింగ్ డేటా సెట్లో 13 పాయింట్స్ ఉన్నాయి. అండ్ కరస్పాండింగ్ వై టెస్ట్లో కూడా 13 పాయింట్స్ అనేవి మన దగ్గర ఉంటాయి అన్నమాట. అండ్ ఫైనల్లీ లీనియర్ రిగ్రెషన్ మోడల్ బిల్డ్ చేయడం మనం ఆల్రెడీ ముందే చూసాము. అది చాలా సింపుల్. sklearn.linear మోడల్ నుంచి ఈ లీనియర్ రిగ్రెషన్ ఇంపోర్ట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత
దీనికి ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేస్తాం. ఈ ఫిట్ మెథడ్కి మన ట్రైనింగ్ డేటాని పాస్ చేయాలి. సో ఎప్పుడైతే మన ట్రైనింగ్ డేటా పాస్ చేస్తామో మనం డిస్కస్ చేసుకున్న 3 పాయింట్స్, దట్ ఈస్ హైపోథసిస్, లాస్ ఫంక్షన్ అండ్ ఇంకా ఆప్టిమైజర్. ఈ మూడిట్లో ఏదైతే జరిగే ప్రాసెస్ ఉండిద్దో ఆ ప్రాసెస్ అంతా జరిగిపోయింది అనమాట జస్ట్ ఈ ఫిట్ మెథడ్ ద్వారా. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ జరిగిపోయిందో మనకి ఇంటర్సెప్ట్, కోఎఫిషియెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఇంటర్సెప్ట్ ఇంకా కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి, మన కరస్పాండింగ్ హైపోథసిస్ ఎలా ఉండిద్ది, ఐస్ క్రీమ్ సేల్స్ ఈక్వల్ టు θ0 ప్లస్ θ1 ఇంటూ టెంపరేచర్. సో ఇది మన హైపోథసిస్ అనమాట. ఎప్పుడైతే మనం లీనియర్ రిగ్రెషన్ మొత్తం ట్రైనింగ్ మొత్తం అయిపోతుందో అప్పుడు ఏమైంది, ఈ θ0 ఇంకా θ1 వాల్యూస్ అనేవి మోడల్ అనేది అడ్జస్ట్ చేసేసింది. ఎప్పుడైతే మోడల్ అడ్జస్ట్ చేసేసిందో ఆ వాల్యూస్ మీరు చూడాలనుకున్నారు అనుకోండి, అది ఎప్పుడు చూడొచ్చు అంటే ఇలాగ ఫిట్ అయిపోయిన తర్వాత మోడల్ డాట్ ఇంటర్సెప్ట్ ఇంకా మోడల్ డాట్ కోఎఫిషియెంట్స్ ద్వారా చూడొచ్చు. ఇంటర్సెప్ట్ అనేది ఈ θ0 వాల్యూ ఇచ్చింది. సో ఇక్కడ θ0 అనేది ఇంటర్సెప్ట్ అనమాట అండ్ ఈ θ1 అనేది కోఎఫిషియెంట్. సో ఇక్కడ మీకు ఓన్లీ వన్ ఫీచర్ మాత్రమే ఉంది, మల్టిపుల్ ఫీచర్స్ ఉండొచ్చు. అప్పుడు కోఎఫిషియెంట్స్లో మల్టిపుల్ ఉంటాయి, θ1 θ2 అలాగా. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ఫీచరే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటే వాల్యూ ఉంది అండ్ ఇంటర్సెప్ట్ అనేది θ0 తాలూకు వాల్యూ. అండ్ ఫైనల్లీ మోడల్ డాట్ స్కోర్ అనేది 0.02 ఇస్తుంది, అంటే చాలా తక్కువ ఇస్తుంది అనమాట. దాని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటంటే మనం అండర్ ఫిట్టింగ్ చేస్తున్నట్టు. ఎప్పుడైతే ట్రైనింగ్ స్కోర్ అనేది చాలా తక్కువ ఉంటుందో దాని మీనింగ్ అండర్ ఫిట్టింగ్. సో అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటి, ట్రైనింగ్ డేటానే అది సరిగ్గా నేర్చుకోలేకపోయింది. మన దగ్గర ఏదైతే హైపోథసిస్ ఉందో ఆ పర్టికులర్ హైపోథసిస్ ట్రైనింగ్ డేటా మీద సరిగ్గా నేర్చుకోకపోతే అప్పుడు మనం అండర్ ఫిట్టింగ్ అంటాం. సో ఎప్పుడైతే మోడల్ అండర్ ఫిట్టింగ్ అవుతుందో దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే, ఒకటి మన హైపోథసిస్ సరిగ్గా ఫిట్ అవ్వలేదు, సో ట్రైనింగ్ ఇంకా ఎక్కువసేపు చేయాలి, ఇది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే మనం చూస్ చేసుకున్న అల్గారిథమే తప్పు అనమాట. సో ఈ పర్టికులర్ ప్రాసెస్కి మనం లీనియర్ రిగ్రెషన్ చూస్ చేసుకున్నాం. సో లీనియర్ రిగ్రెషన్లో మనం ఏం చేయగలం, జస్ట్ స్ట్రైట్ లైన్స్ని ఫిక్స్ చేయగలం అనమాట. సో మన దగ్గర ఉన్న డేటాకి స్ట్రైట్ లైన్స్ అనేవి పనికి రాకపోయినా సరే ఇలాగ మనకి చాలా తక్కువ స్కోర్ అనేది వచ్చింది అనమాట. స్ట్రైట్ లైన్ పనికి రాకపోవడం అంటే దాని మీనింగ్ ఏంటి, మన డేటాకి స్ట్రైట్ లైన్ కాకుండా ఇంకా కాంప్లెక్స్ హైపోథసిస్ కావాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ వై టెస్ట్ మీద అయితే ఇంకా దారుణం, మైనస్లోకి వెళ్ళిపోయింది. సో ఇన్ జనరల్ మైనస్లోకి వెళ్దు, చాలా రేర్గా మైనస్లోకి వెళ్తుంది. సో మైనస్లోకి వెళ్ళిందంటే ఇంకా మోడల్ చాలా వర్స్గా ఉన్నట్టు. సో ఒకసారి మనం ప్లాట్ చేసి చూద్దాము, అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది ఎందుకు ఇంత వర్స్గా వచ్చింది అన్నది. సో ఇవి మన ఎక్స్టెస్ట్ యాక్చువల్ వాల్యూస్ ఇంకా ప్రెడిక్టెడ్ వాల్యూస్ అనమాట. అండ్ సిమిలర్లీ ఇప్పుడు మనం ఎక్స్ట్రైన్, వై ట్రైన్ ఇంకా ఎక్స్ట్రైన్ ఇంకా ప్రెడిక్టెడ్ వాల్యూస్ని ప్లాట్ చేసాం అనుకోండి, ఇవి యాక్చువల్ వాల్యూస్, ఈ రెడ్ పాయింట్స్ అనేవి. ప్రెడిక్టెడ్ వాల్యూస్ అనేవి ఈ స్ట్రైట్ లైన్లా ఉన్నాయి. సో మనం లీనియర్ రిగ్రెషన్ ద్వారా స్ట్రైట్ లైన్ని మాత్రమే ఫిక్స్ చేయగలం, కానీ ఇక్కడ డేటా ఎలా ఉంది, సమ్ యూ షేప్డ్ కర్వ్లా ఉంది. సో ఎప్పుడైతే ఇలాంటి డేటా ఉండిద్దో ఆబ్వియస్లీ మన లీనియర్ రిగ్రెషన్ అనేది సరిగ్గా పనిచేయదు, అందుకే మన R2 స్కోర్ అనేది చాలా తక్కువ వచ్చింది అండ్ ఇట్ ఈస్ అండర్ ఫిట్టింగ్. ఓకే, సో ఇప్పుడు మనం మన మోడల్ కాంప్లెక్సిటీని పెంచాలి. ఎప్పుడైతే మనం మోడల్ కాంప్లెక్సిటీని పెంచుతామో అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ లైన్ అది ఇలాంటి కర్వ్స్ని కూడా ఫిట్ చేయగలదు అనమాట. సో మనం ఈ మోడల్ కాంప్లెక్సిటీని ఎలా పెంచాలో చూద్దాం. సో బేసికలీ ఇప్పటివరకు మనం చూసింది ఏంటి, లీనియర్ రిగ్రెషన్. లీనియర్ రిగ్రెషన్లో θ0 ప్లస్ θ1 F1 అని ఒక ఫీచర్ ఉంటే ఇలా ఉండేది మన హైపోథసిస్. ఈ హైపోథసిస్ ఏం చేయగలదు, ఓన్లీ స్ట్రైట్ లైన్స్ని మాత్రమే ఫిట్ చేయగలదు. కానీ మన డేటా ఎలా ఉంది, మన డేటా అనేది సమ్ కర్వ్డ్ షేప్లో ఉంది, అంటే సంథింగ్ లైక్ దిస్ ఇలా ఉంది మన డేటా. సో ఈ పర్టికులర్ డేటాని మనం ఒక స్ట్రైట్ లైన్తో ఫిట్ చేయలేం, ఆబ్వియస్. ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు స్ట్రైట్ లైన్ ఇలా గీసారు అనుకోండి, ఈ పర్టికులర్ లైన్కి చాలా పాయింట్స్ చాలా దూరంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఇలా లైన్ ఈ పాయింట్స్ అనేవి దూరంగా ఉన్నాయో లాస్ అనేది మనకి చాలా ఎక్కువ వస్తుంది. లాస్ ఎక్కువ వస్తే ఆబ్వియస్లీ స్కోర్ తక్కువ వస్తుంది. స్కోర్ తక్కువ వస్తే దాని మీనింగ్ ఏంటి, మనం అండర్ ఫిట్టింగ్ చేస్తున్నట్టు, అంటే ట్రైనింగ్ డేటా మీద సరిగ్గా నేర్చుకోలేకపోతున్నాం. అందుకు మన హైపోథసిస్ని కాంప్లెక్స్ చేయాలి. సో కాంప్లెక్స్ చేయాలంటే సింపుల్ లీనియర్ రిగ్రెషన్ నుంచి మనం పాలినామియల్ రిగ్రెషన్కి షిఫ్ట్ అవ్వాలి. ఇది ఎలా జరుగుద్ది అంటే మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ నుంచి మనం కొత్త ఫీచర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ని మనం ఫీచర్ ఇంజనీరింగ్ అంటాం అనమాట. సో మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ ఫీచర్ ఏంటి, F1. సో F1 నుంచి ఇంకా కొత్త ఫీచర్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎలా అంటే, సో ఈ F1 అనేది డిగ్రీ 1 ఫీచర్ కదా,
మనం కాంప్లెక్సిటీ పెంచాలంటే డిగ్రీ 2 ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఇక్కడ డిగ్రీ 2 ఫీచర్ వచ్చేసి ఏమైంది F1 స్క్వేర్. సో ఇది డిగ్రీ 2 ఫీచర్ అనమాట. సో ఇప్పుడు మన దగ్గర 2 ఫీచర్స్ ఉన్నాయి. ప్రీవియస్లీ మన దగ్గర ఉన్న ఫీచర్ ఓన్లీ ఒకటే. ఇప్పుడు మనకి కొత్తగా ఇంకో ఫీచర్ యాడ్ అయింది. అది ఎగ్జిస్టింగ్ ఫీచర్ మీద కొద్దిగా మోడిఫికేషన్ చేస్తే వచ్చిందనమాట. సో ఇలా కొత్త ఫీచర్స్ని ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ నుంచి తెప్పియడాన్ని మనం ఫీచర్ ఇంజనీరింగ్ అంటాం. ఇలా ఫీచర్ ఇంజనీరింగ్ చేస్తూ మనం మోడల్ తాలూకా హైపోథసిస్ని మోర్ కాంప్లెక్స్ చేయొచ్చు. సో మన కరస్పాండింగ్ హైపోథసిస్ ఇప్పుడు ఎలా ఉండిద్ది, ప్రీవియస్గా మన హైపోథసిస్ ఏంటి, y ఈక్వల్ టు θ0 ప్లస్ θ1 ఇంటూ F1. ఇప్పుడు మన హైపోథసిస్ θ0 ప్లస్ θ1 ఇంటూ F1 ప్లస్ θ2 ఇంటూ F1 స్క్వేర్ అనమాట. అండ్ ఇది ఎలాంటి కర్వ్స్ని ఫిట్ చేయగలదు, ఏమైనా ఐడియా ఉందా? ఫర్ సపోజ్ ఎక్స్ ఇంకా ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి, ఎక్స్ స్క్వేర్. ఈ పర్టికులర్ గ్రాఫ్ ఎలా ఉండిద్దో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇది సంథింగ్ లైక్ దిస్ ఇలా ఉండిద్ది అనమాట. సో యూ షేప్ కర్వ్లా ఉండిద్ది. సో ఇలాంటి కర్వ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా ఫిట్ చేయడానికి డేటాని. సో ఈ ఎక్స్ స్క్వేర్ అనేది ఈజీగా ఫిట్ చేయగలదు మన పర్టికులర్ డేటాకి. సో ఇది ఎలా వస్తుందో చూద్దాం ఫస్ట్. సో 1కి ఎక్స్ ఎప్పుడైతే 1 అయిద్దో దాని కరస్పాండింగ్ వాల్యూ కూడా 1. సో అందుకు ఇది బాగానే ఉంది ఇటువైపు. 2కి 4. సో ఇది 4 అనుకుందాము. సో ఇది 1, ఇది 4. అండ్ 3కి ఏమొచ్చింది, 3కి 3 స్క్వేర్ అంటే 9. సో ఈ పర్టికులర్ పాయింట్ 9 అనమాట. ఇలాగా స్క్వేర్డ్గా ఇంక్రీజ్ అవుతుంది ఇటువైపు. అండ్ సిమిలర్లీ ఇటువైపు కూడా -1కి కూడా మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి 1. అండ్ -2కి మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి 4. అండ్ -3కి మనకు వచ్చే అవుట్పుట్ 9 అనమాట. ఇలాగా బోత్ సైడ్స్ యూ షేప్గా ఫామ్ అవుతుంది ఇలాగా. సో ఇది ఎలా ఫామ్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్తో ఫామ్ అవుతుంది అనమాట. అందుకే మనం ఫీచర్ స్క్వేర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇలాగ స్ట్రైట్ లైన్స్తో పాటు ఇలాంటి యూ షేప్ కర్వ్స్ని కూడా మనం ఫిట్ చేయగలం. సో ఇప్పుడు మనకి ఉన్న ఈ హైపోథసిస్తో ఆల్ పాసిబుల్ స్ట్రైట్ లైన్స్ అండ్ అలానే యూ షేప్ కర్వ్స్ కూడా ఫిట్ చేయగలం. అండ్ ఇవి ఎలా ఫిట్ చేయగలము, జస్ట్ బై చేంజింగ్ θ0, θ1 అండ్ θ2. అండ్ వీటిని మనం ఏమంటాం మీకు గుర్తుందా? సో ఇవేం తెలియకపోతే మీరు ప్రీవియస్గా ఉన్న లీనియర్ రిగ్రెషన్ వీడియోస్ చూడాలి. ఓకే, అప్పుడే మీకు క్లియర్గా అర్థమైంది. సో వీటిని మనం పారామీటర్స్ అంటాం. అండ్ ఈ పారామీటర్స్ని ఎవరు అడ్జస్ట్ చేస్తారు, వీటిని మోడల్ అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలాగా మనకి మన కాంప్లెక్సిటీని పెంచుకోవచ్చు పాలినామియల్ రిగ్రెషన్ ద్వారా. సో దీన్నే మనం పాలినామియల్ రిగ్రెషన్ అంటాం. సో సింపుల్ లీనియర్ రిగ్రెషన్లో ఓన్లీ డిగ్రీ 1 ఫీచర్స్ ఉంటాయి. పాలినామియల్ రిగ్రెషన్లో మనకి డిగ్రీ 2 ఫీచర్స్ అంటే హైయర్ డిగ్రీ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. సో అది సింపుల్కి పాలినామియల్కి డిఫరెన్స్. అండ్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మల్టీ రిగ్రెషన్. సో మల్టీ రిగ్రెషన్ అంటే ఏంటంటే, సో ఇప్పటి వరకు మీరు చూసిన దానిలో ఓన్లీ 1 ఫీచర్ మాత్రమే ఉంది. కొన్ని ఎగ్జాంపుల్స్లో మనకి మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి. ఓకే, అప్పుడు మన హైపోథసిస్ ఎలా ఉంటుంది, θ0 ప్లస్ θ1 ఇంటూ F1 ప్లస్ θ2 ఇంటూ F2. అలాగా మనకి ఎన్నైతే ఫీచర్స్ ఉంటాయో అన్ని టీటాస్ అసోసియేట్ అయ్యి మన హైపోథసిస్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. దీన్ని మల్టీ రిగ్రెషన్ అంటాము. అండ్ ఈ మల్టీ రిగ్రెషన్ ఫర్ సపోజ్ మనం ఒక మోడల్ ఉంది ఆర్ ఒక డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్లో F1, F2, F3 అలాగే మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, ఈ మల్టిపుల్ ఫీచర్స్కి కరస్పాండింగ్ అవుట్పుట్ కూడా ఉంది. దానికి మనం ఇలాగ మల్టీ రిగ్రెషన్ ఫిట్ చేస్తున్నాం అనుకోండి. సో ఈ డేటాస్ అన్ని మోడల్ అడ్జస్ట్ చేసేసిన తర్వాత అప్పుడు మనకి అండర్ ఫిట్టింగ్ అవుతుంది దీని మీద. సో ఈ పర్టికులర్ హైపోథసిస్తో మనం అండర్ ఫిట్టింగ్ చేస్తున్నాం మోడల్కి. అంటే మోడల్ సరిగ్గా నేర్చుకోలేకపోయింది ట్రైనింగ్ డేటా మీద. దాని మీనింగ్ ఏంటి, ఈ పర్టికులర్ మల్టీ రిగ్రెషన్ హైపోథసిస్ అనేది లెస్ కాంప్లెక్స్ దేనికి, మన దగ్గర ఉన్న ట్రైనింగ్ డేటా సెట్కి. సో ఎప్పుడైతే అది లెస్ కాంప్లెక్స్ మనం దీని మీద కూడా పాలినామియల్ రిగ్రెషన్ అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, సో దీని మీద పాలినామియల్ రిగ్రెషన్ అప్లై చేస్తే ఏమైద్ది అంటే హయ్యర్ డిగ్రీ ఫీచర్స్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో ఫర్ సపోజ్ ఇందులో 2 ఫీచర్సే ఉన్నాయి అనుకుందాం ఫర్ సింప్లిసిటీ. అప్పుడు హయ్యర్ డిగ్రీ ఫీచర్స్ ప్రీవియస్లీ మనకున్న ఫీచర్స్ F1, F2. సో హయ్యర్ డిగ్రీ ఫీచర్స్ ఏమేమి అవుతాయి, F1 స్క్వేర్, ఇవి డిగ్రీ 2 ఫీచర్స్, అండ్ F2 స్క్వేర్ అండ్ F1, F2. అలాగా మనకి ఆల్ డిగ్రీ 2 ఫీచర్స్ వస్తాయి. అండ్ తో కరస్పాండింగ్ హైపోథసిస్ ఏమైంది, మనకి θ0 ప్లస్ θ1 ఇంటూ F1 ప్లస్ θ2 ఇంటూ F2 ప్లస్ θ3 ఇంటూ F1 స్క్వేర్
ప్లస్ theta 4 ఇంటూ f2 స్క్వేర్ అండ్ theta 5 ఇంటూ f1 f2 ఇలాగా మన అప్డేటెడ్ హైపోథసిస్ ఉండేది అనమాట. ఫర్ సపోజ్ ఈ హైపోథసిస్ కూడా మనకి అండర్ ఫిట్టింగ్ చేస్తుంది. దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ హైపోథసిస్ కూడా మన ట్రైనింగ్ డేటాకి లెస్ కాంప్లెక్స్ అని అర్థం. సో అప్పుడు ఇంకా డిగ్రీ పెంచాలి. సో డిగ్రీ 3కి వెళ్ళాలి. అప్పుడు ఇంకా ఎక్కువ ఫీచర్స్ వస్తాయి మనకి. అలాగా మనం ఈ డిగ్రీని పెంచుకుంటా వెళ్ళొచ్చు అనమాట. కానీ లైక్ ఫర్ సపోజ్ డిగ్రీ 1 నుంచి డైరెక్ట్గా మీరు డిగ్రీ 10కి డిగ్రీ 5కి జంప్ చేయకూడదు. జంప్ చేస్తే ఏమైంది? అప్పుడు మోడల్ మోర్ కాంప్లెక్స్ అయిపోయి ఓవర్ ఫిట్టింగ్ అయిపోయింది. మనకు ఓవర్ ఫిట్టింగ్ వద్దు, అండర్ ఫిట్టింగ్ వద్దు. అందుకు స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇలాగా పెద్ద పెద్ద జంప్స్ చేయకూడదు. సింపుల్ చిన్న చిన్న జంప్స్ చేయాలి. డిగ్రీ 1 నుంచి డిగ్రీ 2కి, డిగ్రీ 2 కూడా పని చేయకపోతే డిగ్రీ 3కి అలా స్లోగా మూవ్ అవుతూ ఉండాలన్నమాట. సో ఇది పాలినామియల్ రిగ్రెషన్ తాలూకు కాన్సెప్ట్. సో అండ్ డిగ్రీ ఇలా పెంచితే ఏమైంది? వేరియన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఎప్పుడైతే వేరియన్స్ ఇంక్రీజ్ అయిపోతుందో దాని మీనింగ్ ఏంటంటే మనం ఓవర్ ఫిట్టింగ్ చేసేస్తాం అన్నమాట. మనకి ఈ ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ వద్దు, అలాగే అండర్ ఫిట్టింగ్ కండిషన్ వద్దు. సో బెస్ట్ మోడల్ కనుక్కోవడానికి స్లోగా మన డిగ్రీని అనేది పెంచుకుంటా వెళ్ళాలి. సో ఇది పాలినామియల్ రిగ్రెషన్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో చూద్దాం. సో ఇలాంటి డేటాకి మనం ఒక స్ట్రైట్ లైన్ ముందుగా ఫిట్ చేస్తున్నాము. అండ్ ఆ స్ట్రైట్ లైన్ అనేది ఆబ్వియస్లీ లెస్ కాంప్లెక్స్ హైపోథసిస్ ఈ పర్టికులర్ డేటాకి. అందుకు మనం మోర్ కాంప్లెక్స్ హైపోథసిస్కి వెళ్దాం. సో అది ఎలా వెళ్ళొచ్చు అంటే మనం పాలినామియల్ ఫీచర్స్ అనే మెథడ్ని యూస్ చేసుకోవచ్చు. ఈ పాలినామియల్ ఫీచర్స్ అనేది ఏం చేస్తుంది? మనం ఏ డిగ్రీ అయితే పాస్ చేస్తున్నామో ఆ డిగ్రీ ఫీచర్స్ అన్ని మనకి ఇచ్చిద్ది అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ చూసుకుంటే మనం డిగ్రీ 2 అని ఇస్తున్నాం. అండ్ ఇక్కడ ఉన్న ఫీచర్ ఏంటి? మనకి టెంపరేచర్ అనేది మన ఫీచర్. సో ఎప్పుడైతే ఫిట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నామో ఎక్స్ట్రైన్ ఇంకా ఎక్స్టెస్ట్ మీద, ఆ పాయింట్స్ తాలూకా టెంపరేచర్ వాల్యూస్కి x⁴0, x⁴1 అండ్ ఇంకా x⁴2 అంటే టెంపరేచర్ పార్ 0, టెంపరేచర్ పార్ 1, టెంపరేచర్ పార్ 2. సో ఈ వాల్యూస్ అనేది మనకి ఇచ్చిద్ది అనమాట. సో ఇప్పుడు మనకు హైపోథసిస్ ఎలా కనిపిస్తుంది? సో ప్రీవియస్గా మన దగ్గర ఉన్న హైపోథసిస్ ఇది y = θ0 ప్లస్ θ1 ఇంటూ టెంపరేచర్. ఓకే, ఇక్కడ y అంటే మన అవుట్పుట్ అనుకోండి. ఇప్పుడు మనకి డిగ్రీ 2 ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇది టెంపరేచర్ పార్ 0 కూడా ఇంక్లూడ్ చేస్తుంది. అందుకు మన హైపోథసిస్ అనేది ఇలా ఉండిద్ది అనమాట. టెంపరేచర్ పార్ 1, టెంపరేచర్ పార్ 2. సో ఇది మన అప్డేటెడ్ హైపోథసిస్. బేసికలీ ఇది 1ఏ. సో ఇది లేకపోయినా ఏం అవ్వదు. సో బట్ ఇది ఇంక్లూడ్ చేస్తుంది. మీరు కావాలనుకుంటే బై డిఫాల్ట్ దీన్ని ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇగ్నోర్ చేయకపోతే మోడలే ఆటోమేటిక్గా ఇగ్నోర్ చేసేస్తుంది. ఏం చేస్తుంది అంటే ఈ θ0 వాల్యూని 0 కింద చేసేసి ఓన్లీ ఈ θ0ని మాత్రమే అడ్జస్ట్ చేస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేద్దాము ఇక్కడ ఏం చేస్తుందో. సో ఎప్పుడైతే ఇలా చేసామో మనకి మన డేటా సెట్ అనేది వచ్చేసింది. సో ఇందులో x⁴0, x⁴1, x⁴2 అంటే టెంపరేచర్ పార్ 0, టెంపరేచర్ పార్ 1, టెంపరేచర్ పార్ 2 వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఎక్స్టెస్ట్లో కూడా టెంపరేచర్ పార్ 0, టెంపరేచర్ పార్ 1, టెంపరేచర్ పార్ 2 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు సింపుల్గా దాని మీద లీనియర్ రిగ్రెషన్ అప్లై చేస్తే సరిపోయింది. సో లీనియర్ రిగ్రెషన్కి ఇంతకుముందు మనం ఎక్స్ట్రైన్ వైట్రైన్ పంపించాము. ఇప్పుడు ఎక్స్ట్రైన్ పాలీ వైట్రైన్ పంపిస్తున్నాం. అండ్ ఇప్పుడు మన ఇంటర్సెప్ట్ తాలూకు వాల్యూస్ ఇవి. అండ్ నేను చెప్పాను కదా θ1ని 0 చేసేసింది. ఎందుకంటే ఇక్కడ మనం టెంపరేచర్ పార్ 0ని ఇంక్లూడ్ చేస్తున్నాం, విచ్ ఇస్ నథింగ్ బట్ 1 ఎవ్రీ టైం. సో దీన్ని ఈ రెండింటిని అడ్జస్ట్ చేసే బదులు దేన్నో ఒక దాన్ని అడ్జస్ట్ చేస్తే సరిపోయింది. కాబట్టి ఈ ఇంటర్సెప్ట్ని అడ్జస్ట్ చేసి దీన్ని 0 చేసేస్తుంది అనమాట మోడల్. సో ఇవి మన మిగతా రెండు టెంపరేచర్ పార్ 1, టెంపరేచర్ పార్ 2 తాలూకు కోఎఫిషియెంట్స్. అండ్ ఇప్పుడు స్కోర్ చూసుకుంటే 93 స్కోర్ ఇస్తుంది. అంటే ట్రైనింగ్ డేటా మీద చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా టెస్టింగ్ డేటా మీద కూడా ఆల్మోస్ట్ 92 వస్తుంది. అంటే బోత్ ట్రైనింగ్ డేటా ఇంకా టెస్టింగ్ డేటా మీద గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే అది మనకి బెస్ట్ మోడల్ అని అర్థం. ఓకే, అండ్ ఇక్కడ కూడా మీరు ప్రెడిక్టెడ్ వాల్యూస్ తీసి ఆ ప్రెడిక్టెడ్ వాల్యూస్ మీద ప్లాటింగ్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్లీ మన గ్రాఫ్ చూసుకుంటే ఈ పాయింట్స్కి ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ ఫిట్ చేస్తున్నాము. ఇప్పుడు సేమ్ అవే పాయింట్స్కి ఇలాంటి ఒక యూ షేప్ కర్వ్ని ఫిట్ చేస్తున్నాం అనమాట. ఇలా చేయడం ద్వారా మన మోడల్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఇలా ఎప్పుడైతే మీరు సింపుల్ లీనియర్ రిగ్రెషన్తో ఫిట్ చేయలేకపోతారో ఆర్ అండర్ ఫిట్టింగ్ చేస్తారో అప్పుడు మనం ఇలాంటి మోర్ కాంప్లెక్స్ హైపోథసిస్కి వెళ్ళాలన్నమాట, ఆర్ పాలినామియల్ రిగ్రెషన్కి చేంజ్ అవ్వాలి. ఓకే, సో అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటి? అండర్ ఫిట్టింగ్ అంటే ట్రైనింగ్ డేటా మీద సరిగ్గా నేర్చుకోలేకపోతే దాన్ని అండర్ ఫిట్టింగ్ అంటాం. మరి ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటి? ఓవర్ ఫిట్టింగ్ అంటే మన ట్రైనింగ్ డేటా మీద చాలా ఎక్కువ నేర్చేసుకుంటే దాన్ని ఓవర్ ఫిట్టింగ్ అంటాం అనమాట.
సో ఎప్పుడైతే ట్రైనింగ్ డేటా మీద చాలా ఎక్కువగా నేర్చేసుకుంటుందో అప్పుడు కొన్ని టెస్టింగ్ పాయింట్స్కి దూరంగా వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఫిట్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి. ఒకవేళ మీకు అన్ఫిట్టింగ్ ఓవర్ ఫిట్టింగ్ కాన్సెప్ట్ కూడా తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఒకసారి క్లియర్గా చూసేయండి. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై బాయ్.